హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 26, 27 తారీఖులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. సో మనము సండే రోజు కరెంట్ అఫైర్స్ చెప్పుకోలేదు కదా, డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పుకోలేదు. బట్ చాలా మంచి క్లాస్ అయితే చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సదస్సులు, సమావేశాలు, సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ వరల్డ్ వైడ్గా చూడడం జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకుని వారు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా జూలై మంత్కు సంబంధించినటువంటి మ్యాగజైన్ కూడా అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, జూలై మంత్ మ్యాగజైన్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఆ రెండు లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అందరు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. మన కరెంట్ అఫైర్స్తో పాటుగా మంత్లీ మ్యాగజైన్ కూడా పోటీ పరీక్షలకు చాలా చాలా ముఖ్యమైనది. ఓకే, సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీకు ఆప్షన్ అడుగుతుంది, ఆల్ అనేటువంటి ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే 26 మరియు 27 జూలై 2020. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశ ప్రఖ్యాత ఉక్కు పరిశ్రమ టాటా స్టీల్ ఏ దేశానికి 50% వాటాను కేటాయించాలని నిర్ణయించింది? ఏ దేశానికి అంటే ఆన్సర్ ఆప్షన్ డి, బ్రిటన్ దేశానికి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. టాటా స్టీల్ యూకే ప్లాంట్లో బ్రిటన్ ప్రభుత్వానికి 50% వాటా కేటాయించనుంది. ఓకే, వివరాలు చూద్దాం. యూకే ప్లాంట్లో 50% వాటాను బ్రిటన్ ప్రభుత్వానికి కేటాయించాలని టాటా స్టీల్ భావిస్తుంది. ఇందుకు ప్రతిగా 900 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు సుమారుగా 8,600 కోట్లు అందించాలని కోరుతుంది. కంపెనీలో ఈక్విటీ వాటా తీసుకోవాల్సిందిగా టాటా స్టీల్ ప్రతిపాదించినట్లుగా సమాచారము. ప్రభుత్వం నిధులు చూపిస్తే బ్రిటన్ పన్ను చెల్లింపుదారులకు 50% వరకు వాటా ఇవ్వడానికి కంపెనీ సిద్ధమైనట్లుగా స్కై న్యూస్ చెబుతుంది. వేల్స్లోని పోర్ట్ టాల్బాట్ స్టీల్ వర్క్ సహా బ్రిటన్ కార్యకలాపాలను రక్షించుకునేందుకు టాటా స్టీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. స్టాటిక్ జీకే అబౌట్ టాటా స్టీల్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? భారతదేశంలోని మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఫ్రెండ్స్. ఇది జంషెద్ టాటా గారు అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారము 1907లోనే ప్రారంభించడము జరిగింది, ఆగస్ట్ 26. ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది, మహారాష్ట్ర. ఫౌండర్ జంషెడ్జీ టాటా. చైర్మన్గా ప్రస్తుతం ఎవరున్నారంటే నటరాజన్ చంద్రశేఖరన్. ఎండి మరియు సిఇఓగా టి నరేంద్రన్ గారు కొనసాగుతున్నారు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. ఇటీవల భారత ప్రభుత్వము ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 103, 116లను సవరించారు. అయితే ఈ యొక్క అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి వేటికి సంబంధించింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఏంటి? బి మరియు సి. బి ఏంటి? వ్యాపార కలయికలు అంటే మెర్జర్స్ అంటాం కదా ఫ్రెండ్స్. రెండు కంపెనీలు కలిసి ఒకే కంపెనీలుగా మారడాన్ని మనము మెర్జర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వోడాఫోన్ మరియు ఐడియా రెండు కూడా కలిసిపోయాయి ఫ్రెండ్స్, మెర్జ్ అయిపోయాయి. దాన్ని ఏమంటున్నాం? ఎయిర్టెల్ ఇండియా అని పిలుస్తున్నాం కదా. అలా మెర్జింగ్ కలయికను ప్లస్ కార్పొరేట్ లీజులు. ఓకే, కొన్ని కార్యాలయాలు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, లీజుకు తీసుకున్నప్పుడు ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి సహాయపడతాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్. అయితే వీటిని ఇటీవల భారత ప్రభుత్వము ఏం చేసింది? సవరించడం జరిగింది. వివరాలు చూద్దాం. జూలై 26, 2020 భారత ప్రభుత్వము కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లీజుకు సంబంధించిన భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను సవరించింది. IndAS అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 103 మరియు 116 మరియు ఇతర ప్రమాణాలను సవరించారు. ముఖ్యాంశాలు చూసినట్లయితే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 103 ప్రకారము వ్యాపార కలయికలకు సంబంధించింది అంటే మెర్జర్స్. మరోవైపు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 116 ప్రకారము
లీజుల ప్రదర్శన గుర్తింపు మరియు బహిర్గత కోసము సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ యూనివర్సిటీ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా క్లినికల్ ట్రయల్స్కి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్కి. ఓకేనా, సో మరి ఈ వ్యాక్సిన్ని రూపొందించినటువంటి యూనివర్సిటీ పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యాక్సిన్ వచ్చేసి ఫైనల్ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. క్లినికల్ ట్రయల్స్లో మొట్టమొదటి వ్యాక్సిన్, ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ ఇదే కావడము విశేషము. సో ఈ ట్రయల్ కూడా, భారతదేశంలో కండక్ట్ చేసే ట్రయల్ కూడా విజయవంతమైతే సో అందరికీ కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. వివరాలు చూద్దాం. జూలై 26, 2020 సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము మరియు ఆస్ట్రాజెనేకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ యొక్క క్లినికల్ ట్రయల్స్ తీసుకుంటామని ప్రకటించింది. ముఖ్యాంశాలు చూద్దాము. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన తర్వాత ట్రయల్స్ను సిడిస్కో పరిశీలిస్తుంది. ట్రయల్స్ యొక్క 3వ దశ భారతదేశంలో నిర్వహించబడుతుంది. 3వ దశలో సుమారు 4 నుంచి 5,000 మంది పైన పరీక్షించబడుతుంది. సో టీకా ఇప్పటికే యూకే, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్లో పరీక్షించబడుతుంది. టీకా ఖర్చు కేవలము 1,000 రూపాయల కన్నా తక్కువనే ఉండేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో మరి స్టాటిక్ జీకే దేని గురించి చూద్దాము అంటే, ఇక్కడ స్టాటిక్ జీకే వచ్చేసి మనము సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది అంటే, సో ఫ్రెండ్స్ ఇది మనకైతే క్లియర్గా లేదు ఫ్రెండ్స్. సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది అండి. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఇటీవలే నియమితులయ్యారని మనం కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పుకున్నాము, విజి సోమాని. సో పేరెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ క్రింద ఈ యొక్క సంస్థ పనిచేయడం అయితే జరుగుతుంది, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. లోతట్టు జలమార్గాల రవాణాలో పర్యావరణ అనుకూల రవాణాగా మార్చడానికి ఎన్ని సంవత్సరాలు వినియోగ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం రద్దు లేదా మాఫీ చేసింది? లోతట్టు జలమార్గాల రవాణాలో పర్యావరణ అనుకూల రవాణాగా మార్చడానికి, అంటే ఎకో ఫ్రెండ్లీ రవాణా అన్నట్టు. ఓకే, చూద్దాం. సో ఎన్ని సంవత్సరాలు అంటే ఆప్షన్ బి 3 సంవత్సరాల కాలానికి. ఎన్ని సంవత్సరాలు ఫ్రెండ్స్? 3 సంవత్సరాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. వివరాలు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇటీవల 3 సంవత్సరాల పాటు జలమార్గ వినియోగ ఛార్జీలు అంటే యూజర్ ఛార్జెస్ మాఫీ చేయడం అయితే జరిగింది. ముఖ్యాంశాలు. లోతట్టు జలమార్గాల అనుబంధ చౌకైన మరియు పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా మార్చడానికి లక్ష్యాన్ని సాధించడానికి WC మాఫీ చేయబడింది. సో షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ జలమార్గాలపై సరుకు ఓడలను నడపడానికి WCని విధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా రష్యా జాయింట్ టెక్నాలజీ అసెస్మెంట్ అండ్ యాక్సిలరేటెడ్ కమర్షియలైజేషన్ కార్యక్రమాన్ని ఏ భారతదేశ సంస్థ సహకారంతో ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిక్కీ. ఏంటి ఫ్రెండ్స్? ఫిక్కీ. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం మనము. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము ఇటీవల ఇండియా రష్యా జాయింట్ టెక్నాలజీ అసెస్మెంట్ అండ్ యాక్సిలరేటెడ్ కమర్షియలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రష్యా మరియు ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు FASIE అంటే ఏంటి? ఫౌండేషన్ ఫర్ అసిస్టెన్స్ టు స్మాల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రైజ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఫిక్కీ, రష్యాకు సంబంధించినటువంటి రైస్ అంటే సో ఏంటి? ఫౌండేషన్ ఫర్ అసిస్టెన్స్ టు స్మాల్ ఇన్నోవేటివ్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి భాగస్వామ్యంతో ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి AFRA. సో AFRA అంటే ఏంటో కూడా చూద్దాం మనము. AFRA నివేదిక ప్రకారము ప్రపంచ అటవీ విస్తీర్ణం పరంగా భారతదేశ స్థానము ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 3వ స్థానంలో ఉంది. సో అంటే ఏంటో చూద్దాం. అబ్రివేషన్
సో ఐక్యరాజ్య సమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ నివేదికను విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నివేదిక ప్రకారము గత దశాబ్దంలో అంటే 10 సంవత్సరాల కాలంలో అటవీ విస్తీర్ణం పెరిగిన టాప్ 10 దేశాలలో భారతదేశము 3వ స్థానంలో ఉందంటూ అయితే ఈ సందర్భంగా మనకు తెలియచేయడం జరిగింది. సో మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ నివేదికను తీసుకువస్తుంది. సో నివేదిక సభ్య దేశాల్లో అడవుల స్థితి, వాటి పరిస్థితులు మరియు నిర్వహణను అంచనా వేస్తుంది. సో ఈ నివేదిక ప్రకారము ఈ క్రింద 10 దేశాలు 2010 నుంచి 2020 మధ్య అటవీ ప్రాంతాన్ని పొందాయి. సో ఇందులో అతి ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన దేశము చైనా, తర్వాత ఆస్ట్రేలియా. సో 3వ స్థానంలో భారతదేశము ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2019 ఈ సంవత్సరంతో పోలిస్తే కేంద్ర నీటి కమిషన్ వివరాల ప్రకారము 2020 సంవత్సరానికి ఎంత శాతము నీరు అధికంగా ఉంది, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అనేవి ఎంతవరకు పెరిగాయి, డ్యామ్స్లో, చెక్ డ్యామ్స్లలో, ఓకే, రిజర్వాయర్స్లో ఎంత శాతం మేర నీరు అధికంగా ఉంది అంటే సో చాలా మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ సి 155% మేర సో వాటర్ రిసోర్సెస్ అనేవి పెరగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, వివరాలు చూద్దాం. 2019తో పోలిస్తే జలాశయాలకు 155% నీరు ఎక్కువగా ఉందని కేంద్ర నీటి కమిషన్ CWC ఇటీవల ఒక ప్రకటనలో తెలియజేసింది. ఓకేనా, సో ముఖ్య అంశాలు చూద్దాము. CWC ప్రకారము సుమారు 123 జలాశయాలను పరిశీలించారు. జలాశయాలలో సుమారు 66.372 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉంది. ఇది జలాశయాల మొత్తము ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 39%. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలలో అత్యధికంగా ప్రత్యక్ష నిల్వలను కలిగినటువంటి రాష్ట్రాలుగా గుర్తించబడ్డాయి ఫ్రెండ్స్. ఓకేనా, మొదటి స్థానం మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. జూలై 26, 1999న ఏ దేశంతో జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయానికి గుర్తుగా కార్గిల్ దివాస్ అనేటువంటి దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. మరి ఏ దేశంతో జరిగింది అంటే ఈ యుద్ధము కార్గిల్ యుద్ధము అంటే 1999 జూలై 26న ఈ యొక్క గుంటనక్క దేశమైనటువంటి పాకిస్తాన్తో జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, పాకిస్తాన్తోనే ఈ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ని ఘోరంగా ఓడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్, చిత్తుగా ఓడించడం అయితే జరిగింది. సో ఈ విజయానికి గుర్తుగా విజయ్ దివాస్, ఓకే, సో కార్గిల్ దివాస్ లేదా ఆపరేషన్ విజయ్ అంటారు దీన్ని, కార్గిల్ విజయ్ దివాస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, సో వివరాలు చూద్దాం. జూలై 26, 2020న భారతదేశము కార్గిల్ విజయ్ దివాస్ను గుర్తించింది. సో జాతీయ రక్షణ స్మారక చిహ్నంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సో ఈ యొక్క స్మారక చిహ్నంలో నివాళులు అర్పించారు. సో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని ఈరోజు సూచిస్తుంది. సో జూలై 26, 1999న భారతదేశము ఆపరేషన్ విజయ్, దీని పేరేంటి ఫ్రెండ్స్, ఆపరేషన్ విజయ్తో ఈ యుద్ధాన్ని ముగిస్తుంది. కార్గిల్లో 3 నెలల సుదీర్ఘమైనటువంటి యుద్ధం తర్వాత విజయాన్ని ప్రకటిస్తుంది. సో కార్గిల్ యుద్ధం గురించి చూద్దాము. కార్గిల్ యుద్ధము భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్య సాయుధ పోరాటము. ఇది నియంత్రణ రేఖ వెంట జరిగింది. నియంత్రణ రేఖ అంటే బార్డర్ దగ్గర జరిగింది ఫ్రెండ్స్. భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య బార్డర్గా ఉండేటువంటి రేఖ పేరేంటి, రాడ్క్లిఫ్ రేఖ. ఓకే, గుర్తుంచుకోవాలి. సో ఇది నియంత్రణ రేఖ వెంట జరిగింది. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత కార్గిల్ యుద్ధంలో మొదటిసారి భారతదేశము తన వాయుశక్తిని పెద్ద మొత్తంలో ఉపయోగించుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. కార్గిల్ నియంత్రణ రేఖ చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రారంభించిన కుమ్హార్ సశక్తికరణ్ యోజన ఎవరిని ఉద్దేశించి ప్రారంభించారు? కుమ్హార్ సశక్తికరణ్ యోజన. సో పేరులోనే ఉంది ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి. సో కుమ్మరి కులస్తులకు లేదా కుమ్మరి పని చేసేటువంటి అంటే కుండలు తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్. సో వారి ఆ వృత్తి చేసేటువంటి
కార్మికులకు ఈ యొక్క కుమ్మర్ సశక్తీకరణ్ యోజనని ప్రారంభించడం అయితే జరిగింది ఈ యొక్క కమ్యూనిటీ వారికి. వివరాలు చూద్దాం. కేవీఐసి ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ కుమ్మర్ సశక్తీకరణ్ యోజన కేంద్ర మంత్రి అయినటువంటి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారు 100 ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ను పంపిణీ చేశారు. ఎలక్ట్రిక్ పాటర్ వీల్స్ అంటే కుండలు తయారు చేసే యంత్రాలను అందించడం అయితే జరిగింది. ముఖ్యాంశాలు చూద్దాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో అట్టడుగున ఉన్న కుమ్మరి వర్గానికి ఎలక్ట్రిక్ పాటర్ చక్రాల పంపిణీ చేయబడ్డాయి. సో కేవీఐసికి చెందినటువంటి కుమ్మరి సశక్తీకరణ యోజన క్రింద శిక్షణ పొందిన చేతి వృత్తుల వారికి చట్రాలు కూడా అందచేయబడ్డట్లుగా మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణము కోసము లక్ష్యంగా పెట్టుకున్న కాల వ్యవధి 314 రోజుల నుండి ఎన్ని రోజులకు కుదించారు? 314 రోజుల నుంచి, అంటే ఒక ఇల్లు కట్టించడానికి 314 రోజుల సమయం అయితే తీసుకుంటారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పేదవారికి కట్టించే ఇళ్ల నిర్మాణం కోసము. అయితే ఇటీవల 314 రోజులకు బదులు ఆ సమయాన్ని కుదించారు ఫ్రెండ్స్. మరి ఎన్ని రోజులకు కుదించారు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆప్షన్ సి 114 రోజులకు కుదించడం జరిగింది. అంటే 114 రోజుల్లోనే నిరుపేదలకు ఇల్లు కట్టించేటువంటి పథకము. వివరాలు చూద్దాం. పునర్వ్యవస్థీకరించబడిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ క్రింద ఇళ్ల కోసం పూర్తి చేసే సమయాన్ని భారత ప్రభుత్వం ఇటీవల తగ్గించింది. రోజుల సంఖ్య 114 రోజులకు తగ్గుతుంది. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద పని పూర్తయిన రోజుల సంఖ్యను 314 రోజుల నుంచి 114 రోజులకు తగ్గించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ రోజుల సంఖ్యను అందించినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఈ పథకము 2022 మార్చి నాటికి 2.95 కోట్ల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంగా సాధించగలదని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 1.10 కోట్ల ఇళ్లను నిర్మించారు. ఇందులో భూమి లేని లబ్ధిదారులకు 1.46 లక్షల ఇళ్ళు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4వ ఎడిషన్, ఎన్నవది ఫ్రెండ్స్? 4వ ఎడిషన్కి ప్రాతినిధ్యము వహించనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా. ఏంటి ఫ్రెండ్స్? హర్యానా. సారీ. ఫ్రెండ్స్ డిస్టర్బ్ అయింది కదా, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4వ ఎడిషన్కి ప్రాతినిధ్యం వహించనున్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి హర్యానా రాష్ట్రము. ఓకే, వివరాలు చూద్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4వ ఎడిషన్కు హర్యానా ప్రాతినిధ్యము ఇవ్వనున్నట్లుగా జూలై 25, 2020న కేంద్ర యువజన వ్యవహారాల క్రీడా మంత్రి శ్రీ కిరెన్ రిజిజు ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఈ ఆటలను నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యాంశాలు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క అధికారిక ప్రసారంగా స్టార్ స్పోర్ట్స్ అయితే దీనికి ప్రసార హక్కులను తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, సైన్ ఇన్ చేయబడింది అని అర్థము. స్టాటిక్ అబౌట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభం 2018లో వీటిని ప్రారంభించడం జరిగింది. యువతలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడానికి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ఫస్ట్ గేమ్స్ హెల్డ్ ఇన్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2018 ఢిల్లీ, లేటెస్ట్గా 2020 గౌహతి అస్సాంలో జరిగాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ దేనిని గురించి అధ్యయనం చేస్తాయి? ఇటీవల వార్తలో ఉంది ఫ్రెండ్స్. మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భూకంపాల అధ్యయన కేంద్రంగా దీన్ని చెప్పుకోవచ్చు. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ. వివరాలు చూద్దాం. హిమాలయాల పెరుగుదల నిరంతర ప్రక్రియ. ఓకే, హిమాలయాల పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలకు కారణమవుతుంది. హిమాలయాలలోని తూర్పు భాగంలో భూకంప కార్యకలాపాలు 2 కేంద్రీకృత లోతులలో భూకంపాన్ని సృష్టిస్తాయని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ అధ్యయనం చేసింది. ముఖ్యాంశాలు. ఈ అధ్యయనం ప్రకారము 1 నుంచి 15 కిలోమీటర్ల లోతులో తక్కువ భూకంపాలు సంభవిస్తాయి మరియు 25 నుంచి 35 కిలోమీటర్ల లోతులో మధ్య 4 మరియు అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి. ఈ లోతుల మధ్య ఉన్న ప్రాంతము భూకంప కార్యకలాపాలకు శూన్యమైనది. ఇది పాక్షిక ద్రవీభవన జోన్లో తయారు చేయబడినట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇటీవల ఏ దేశానికి $400 మిలియన్ స్వాప్ కరెన్సీ సౌకర్యాన్ని కల్పించింది? ఏంటి ఫ్రెండ్స్? స్వాప్ కరెన్సీ సౌకర్యాన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఏంటి? శ్రీలంక దేశానికి. ఓకేనా? వివరాలు చూద్దాం. $400 మిలియన్ కరెన్సీ స్వాప్ సౌకర్యాన్ని శ్రీలంకకు విస్తరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కరెన్సీ స్వాప్ విదేశీ నిల్వలను పెంచడానికి మరియు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ దేశము కోవిడ్-19 మహమ్మారికి తీవ్రంగా దెబ్బతింది. కరెన్సీ స్వాప్ అమెరికా నవంబర్ 2022 వరకు అందుబాటులో ఉంటుంది. దక్షిణాసియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ కింద $400 మిలియన్ విలువైన కరెన్సీ మార్పిడి కోసం శ్రీలంక ఆర్బీఐతో ఒప్పందము కుదుర్చుకుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వము లేదా యూనియన్ టెరిటరీ రహదారుల అభివృద్ధి కోసము మాకడమైజేషన్ ప్రోగ్రాం ప్రారంభించింది? ఏంటది? మాకడమైజేషన్. సో ఇదంటే ఏంటో కూడా చూద్దాం మనం. ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతము. వివరాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ అంతటా రహదారుల అభివృద్ధి కోసము లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము మకడమైజేషన్ అనేటువంటి ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించారు. ఓకేనా? ఇది పథకం పేరు ఫ్రెండ్స్. మకడమైజేషన్ అనేది ఇది ఒక ప్రోగ్రాం పేరు. సో 11,000 కిలోమీటర్ల సరసమైన వాతావరణ రహదారులతో రహదారులతో సహా కేంద్ర భూభాగంలోని అన్ని రహదారులను 100% మకడమైజేషన్ అంటే ఏంటి? ఒక రహదారిని మరొక రహదారితో అనుసంధానము చేయడమే మకడమైజేషన్ అంటారు. సో ఈ కార్యక్రమాన్ని ముర్ము గారు ఆమోదం తెలిపి ప్రారంభించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యర్థన మేరకు ఏ దేశానికి భారత ప్రభుత్వము $1 మిలియన్ విలువైన క్షయవ్యాధి నిరోధక ఔషధాలను అందించనుంది? ఏ దేశానికి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తర కొరియా. సో ఉత్తర కొరియా అనగానే కిమ్ గుర్తొస్తాడు కదా. వివరాలు చూద్దాం. క్షయవ్యాధి నిరోధక మెడిసిన్ భారత ప్రభుత్వము $1 మిలియన్ విలువైన వైద్య సహాయాన్ని ఉత్తర కొరియాకు విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వచ్చినటువంటి అభ్యర్థనకు ప్రతిస్పందనగా. సో ఉత్తర కొరియా అడిగితే మేబీ ఇచ్చేవారు కాదేమో. సో అయినా మన దేశం మానవతా విలువలతో ఇచ్చేది. బట్ ఏంటంటే సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే డైరెక్ట్ మనల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఏమని? సో ఈ యొక్క వైద్య సహాయం కోసము డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో కొనసాగుతున్నటువంటి సో క్షయ నిరోధక కార్యక్రమంలో సో మీ వంతు సహాయం చేయండి అంటే భారతదేశం కూడా ఇందుకు స్పందించి సహాయం చేసింది. సో స్టాటిక్ జీకే అబౌట్ నార్త్ కొరియా చూద్దాము. ఏర్పాటు 15 ఆగస్ట్. సో మన స్వతంత్ర దినం రోజే. సో 15 ఆగస్ట్ 1945. రాజధాని ప్యాంగ్యాంగ్. చైర్మన్ ఆఫ్ పాచి కిమ్ జాంగ్ ఉన్. ప్రధాన భాష కొరియన్. కరెన్సీ కొరియన్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుదీకరించినటువంటి రైలు సొరంగము ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, హర్యానా రాష్ట్రంలో. వివరాలు చూద్దాం. డబుల్ స్టాక్ కంటైనర్లకు సరిపోయే ప్రపంచంలోని మొట్టమొదటి విద్యుదీకరించినటువంటి రైలు సొరంగము భారతదేశం 1 కిలోమీటర్ నిర్మిస్తుంది. భారతదేశం ఎక్కడ మరి ఇది? హర్యానాలోని సోహ్నా సమీపంలో వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని ఆరావళి పర్వతం గుండా ఈ యొక్క కారిడార్ అనేది రైలు మార్గం అనేది వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్ని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అమలు చేస్తుంది. టర్నల్ బ్రేకింగ్ 24 జూలై 2020 పూర్తయిందని. సో రాబోయే 12 నెలల్లో ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ స్థాయి ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎక్కడ ప్రారంభించారు? ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యాధునిక హనీ టెస్టింగ్ తేనె శుద్ధ ల్యాబొరేటరీ. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి, గుజరాత్లో. ఎక్కడ ఫ్రెండ్స్? గుజరాత్లో. వివరాలు చూద్దాం. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రపంచ స్థాయి ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీని వాస్తవంగా ప్రారంభించారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ తేనె పరీక్ష ప్రయోగశాల. ఓకే,
గుజరాత్లోని ఆనంద్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఈ పరీక్ష ప్రయోగశాలను ఎన్బిబి అంటే నేషనల్ బీ బోర్డ్, బి అంటే ఏంటి, బి అంటే ఏంటి, తేనెటీగ అంటారు కదా, సో అది నేషనల్ బీ బోర్డ్ సహకారంతో ఏర్పాటు చేసింది. గమనిక, ఎన్డిడిబి నిర్వహించిన సైంటిఫిక్ తేనెటీగల ఉత్పత్తిపై 2 రోజుల ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని శ్రీ తోమర్ గారు ప్రారంభించారు ఇక్కడే. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 5 రోజుల ఉప ఉష్ణమండల ఫ్రూట్ ఎక్స్పో 2020 ఇజ్రాయెల్ సహకారంతో ప్రారంభించారు? ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి, హర్యానా. వివరాలు చూద్దాం. హర్యానా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 5 రోజుల ఉప ఉష్ణమండల పండ్ల ఎక్స్పో 2020ను సెంటర్ ఫర్ సబ్ ట్రాపికల్ ఫ్రూట్స్ ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్టులో కురుక్షేత్ర జిల్లాలోని లాడ్వాలో 2020 జూలై 18 నుండి 22 వరకు కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని అదనపు చీఫ్ సంజీవ్ కౌశల్ ప్రారంభించారు. సో వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శి ఈ కార్యక్రమం ప్రజలకు ఉప ఉష్ణమండల పండ్ల రకాలు మరియు వాటి సాగు పద్ధతులపై ఒక వివరణ ఇస్తూ, సో వాటి గురించి వివరించినట్లుగా మనకైతే తెలుస్తుంది. స్టాటిక్ జీకే బోర్డ్ హర్యానా చాలా రోజులు అవుతుంది కదా హర్యానా గురించి చెప్పుకోవడం. చూద్దాం. ఏర్పాటు 1 నవంబర్ 1966. రాజధాని చండీగఢ్. గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అసెంబ్లీ స్థానాలు 90, లోక్సభ స్థానాలు 10 ఉన్నాయి. రాజ్యసభ స్థానాలు 5. జనాభా పరంగా 18వ స్థానంలో ఉంది. వైశాల్య పరంగా 21 స్థానంలో ఉంది. ఏంటి ఫ్రెండ్స్? హర్యానా రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ వన్, సింగపూర్ దేశ అత్యున్నత పురస్కారము ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న భారత సంతతి నర్స్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఎవరు? కళానారాయణ స్వామి. వివరాలు చూద్దాం. సింగపూర్లోని భారతీయ సంతతికి చెందిన నర్స్ కళానారాయణ స్వామి 5 నర్సులలో ఒకరైన కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఫ్రంట్ లైన్లో పనిచేసినందుకు నర్సులకు ప్రెసిడెంట్ అవార్డును ప్రదానం చేశారు. సో ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం ఎక్కువనే ఉన్నాయి కదా, ఎందుకంటే నిన్న చెప్పుకోలేదు కదా మనము, అందుకే కొన్ని ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే మనం అన్నీ కవర్ చేయాలి, ఏది కూడా మిస్ కావద్దు అనే ఉద్దేశంతోనే అన్నీ ప్రొవైడ్ చేశాను. సో ఫ్రెండ్స్, అడిషనల్ బిట్స్ కూడా చూద్దాం ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఈ సచివాలయ పోర్టల్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఈ సచివాలయ పోర్టల్ ఆన్సర్ ఆప్షన్ 2, హర్యానా. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించిన మొట్టమొదటి వర్చువల్ హెల్త్ కేర్ అండ్ హైజీన్ ఎక్స్పో 2020 నిర్వహించిన సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ఏంటది? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందిరా రాసో యోజన ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2, రాజస్థాన్. పిల్లలపై హింసను నివారించే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే UN నివేదిక ప్రకారము దేశాల అసమర్థత కారణంగా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, 100 మిలియన్ చిన్నారులు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. కోవిడ్-19 సేవలకు సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డును ఏ భారతీయ సంతతికి చెందిన నర్సుకు ప్రదానం చేశారు? ఇంతకుముందే చూసాం కదా, ఆన్సర్ ఆప్షన్ 1, కాలా నారాయణ స్వామి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇన్స్టా క్లిక్ సేవింగ్ అకౌంట్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఏంటి ఫ్రెండ్స్? బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వన్ చూద్దాం. పోభా రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళిక వేసిన రాష్ట్రాన్ని కనుగొనండి. ఆన్సర్ ఆప్షన్ 2, అస్సాం. ఓకే, అస్సాం. నెక్స్ట్ వన్. నిషేధిత పదార్థాల గురించి క్రీడాకారులకు సమాచారం అందించడానికి ప్రారంభించిన అప్లికేషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి, నాడా ఇండియా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐటీ మరియు ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కంపెనీలకు ఇంటి నుండి మినహాయింపును కేంద్ర ప్రభుత్వం జూలై తర్వాత ఏ నెల వరకు పొడిగించింది? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెండ్స్, ఇక్కడ కరెక్ట్ ఫ్రేమింగ్ అనేది కాలేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గరే ఉండి పని చేయడానికి. ఓకేనా, ఆఫీస్ నుండి మినహాయింపు ఇచ్చింది అనుకోండి, సింపుల్. ఓకేనా, ఎప్పటి వరకు పొడిగించింది మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ 1, డిసెంబర్ 2020 వరకు. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వస్తువులను క్రిమిరహితం చేయడానికి యూనిసావియర్ అనేటువంటి క్రిమి సంహారక పెచ్చను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఐఐటి రూర్కీ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాము. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సో ఇక్కడ మనము
యూట్యూబ్లో ఓపెన్ చేయగానే మన ఛానల్ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత పక్కకు బెల్ ఐకాన్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయగానే ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా అయితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, నేను వీడియో అప్డేట్ చేయగానే. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్లేలిస్ట్ ఎక్కడ ఉంది అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో చూడండి, ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఇలా సైడ్కి జరపగానే మనకు ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది. సో సండే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఒక ప్లేలిస్ట్లో, డైలీ కరెంట్ అఫైర్స్, డిజిటల్ అసిస్టెంట్ క్లాసెస్, గ్రామవార్డ్ సచివాలయం స్పెషల్ క్లాసెస్, ఇప్పటివరకు 53 చెప్పడం జరిగింది. ఇండియన్ పాలిటీ పైన టాప్ 25 మోడల్ పేపర్స్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పైన 9 క్లాసులు, జనరల్ స్టడీస్ పైన 350 పైగా క్లాసులు, గ్రామవార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి సో అన్ని క్లాసెస్ కూడా ఇందులో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా క్లియర్గా అయితే ఉంటాయి క్లాసులు అన్నీ కూడా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇండియన్ ఎకానమీ, డిఎస్సికి సంబంధించి, సో యానిమల్ హస్బెండరీకి సంబంధించి, సో ఇంకా చాలా క్లాసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ కొంచెం లెంతీగా ఉందని ఏం బోర్గా ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో ఎవరైతే లెంతీగా ఫీల్ అవుతున్నారో ఏం చేస్తారంటే డైరెక్ట్గా సో క్విక్ రివ్యూ దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ చూడండి, సింపుల్. సో మీకు మరి క్విక్ రివ్యూనే డైరెక్ట్ చూస్తే మాత్రము మీరు స్టాటిక్ జీకే మిస్ అవుతారు. సో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మిస్ అవుతారు ఫ్రెండ్స్, గమనించండి. ఓకే, సో క్విక్ రివ్యూ చూద్దాం. భారతదేశ ప్రఖ్యాత ఉక్కు పరిశ్రమ టాటా స్టీల్ ఏ దేశానికి 50% వాటాలను కేటాయించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ డి, బ్రిటన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భారత ప్రభుత్వము ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 103, 116లను సవరించారు. ఇవి వేటికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ డి, బి మరియు సి, వ్యాపార కలయికలు అండ్ కార్పొరేట్ లీజులు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ యూనివర్సిటీ తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా క్లినికల్ ట్రయల్స్కి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇవ్వడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆక్స్ఫర్డ్. ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. లోతట్టు జలమార్గాల రవాణాలో పర్యావరణ అనుకూల రవాణాగా మార్చడానికి ఎన్ని సంవత్సరాలు వినియోగ ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి, 3 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా రష్యా జాయింట్ టెక్నాలజీ అసెస్మెంట్ అండ్ యాక్సిలరేటెడ్ కమర్షియలైజేషన్ కార్యక్రమాన్ని ఏ భారతదేశ సంస్థ సహకారంతో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిక్కీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి ఐఎఫ్ఆర్ఏ నివేదిక ప్రకారము ప్రపంచ అటవీ విస్తీర్ణము పరంగా భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 3వ స్థానము. నెక్స్ట్ వన్ చూద్దాం. 2019 ఈ సంవత్సరంతో పోలిస్తే కేంద్ర నీటి కమిషన్ వివరాల ప్రకారము 2020 సంవత్సరానికి ఎంత శాతం మేర నీరు అధికంగా ఉంది? నీటి నిల్వలు. ఆన్సర్ ఆప్షన్ సి, 155% మేర నీటి నిల్వల రిజర్వ్స్ అనేవి పెరిగాయి రిజర్వాయర్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. జూలై 26, 1999 ఏ దేశంతో జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయానికి గుర్తుగా కార్గిల్ దివాస్ నిర్వహించుకుంటాం? ఆన్సర్ ఆప్షన్ డి, పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం కారణంగా. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కుమార్ సశక్తీకరణ్ యోజన ఎవరిని ఉద్దేశించి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, కమ్మరి వర్గానికి చెందినటువంటి పేద ప్రజల కోసము. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం కోసము సో లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాల వ్యవధి 314 ఈరోజు ఎన్ని రోజులకు కుదించడం అయితే జరిగింది? ఎన్ని రోజులకు కుదించారు? 314 రోజుల నుంచి 114 రోజులకు కుదించారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 4వ ఎడిషన్కి ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ బి, హర్యానా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ దేనిని గురించి అధ్యయనం చేస్తుంది అంటే ఆప్షన్ ఏ, భూకంపాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ దేశానికి $400 మిలియన్ స్వాప్ కరెన్సీ సౌకర్యాన్ని కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ డి, శ్రీలంకకి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర ప్రభుత్వము లేదా యూనియన్ టెరిటరీ రహదారుల అభివృద్ధి కోసము మాకడమైజేషన్ ప్రోగ్రాం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యర్థన మేరకు ఈ దేశానికి భారత ప్రభుత్వము $1 మిలియన్ విలువైన క్షయ వ్యాధి నిరోధక ఔషధాలను అందించనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తర కొరియా. నెక్స్ట్ వన్ చూద్దాం.
ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుదీకరించినటువంటి రైలు సొరంగము ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ సి హర్యానా. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ స్థాయి ఆర్ట్ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇటీవల కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ సి గుజరాత్ ఆనంద్లో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్ర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 5 రోజుల ఉష్ణమండల ఫ్రూట్ ఎక్స్పో 2020 ఇజ్రాయెల్ సహకారంతో ప్రారంభించారు? ఆప్షన్ సి హర్యానాలో. నెక్స్ట్ వన్ చూద్దాం. సింగపూర్ దేశ అత్యున్నత పురస్కారము ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న భారత సంతతి నర్స్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి కళ నారాయణస్వామి. సో అడిషనల్ బిట్స్ కూడా చూసేద్దాం. ఈ సచివాలయ పోర్టల్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 హర్యానా. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించిన మొట్టమొదటి వర్చువల్ హెల్త్ కేర్ అండ్ హైజీన్ ఎక్స్పో 2020 నిర్వహించిన సంస్థ పేరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫికీ. నెక్స్ట్, ఇందిరా రాసో యోజన ప్రారంభించిన రాష్ట్రము? ఆప్షన్ 2 రాజస్థాన్. నెక్స్ట్ వన్. పిల్లలపై హింసను నివారించే గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ 2020 అనే యుఎన్ నివేదిక ప్రకారము దేశాల అసమర్థత కారణంగా ఏటా ఎంతమంది పిల్లలు హింసకు గురవుతున్నారు? సో ఆప్షన్ 3 1 బిలియన్. ఓకే, 1 బిలియన్. నెక్స్ట్ వన్. కోవిడ్-19 సేవలకు సింగపూర్ ప్రెసిడెంట్ అవార్డును ఏ భారతీయ సంతతి మహిళ నర్సుకు అందజేశారు అంటే? ఆప్షన్ 1 కళా నారాయణస్వామి. నెక్స్ట్ వన్. ఏ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇన్స్టా క్లిక్ సేవింగ్ అకౌంట్ను ప్రారంభించింది? ఆప్షన్ 2 బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వన్. పోబా రిజర్వ్ ఫారెస్ట్ను వన్యప్రాణుల అభయారణ్యంగా అప్గ్రేడ్ చేయడానికి ప్రణాళిక చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అస్సాం. నెక్స్ట్ వన్. నిషేధిత పదార్థాల గురించి క్రీడాకారులకు సమాచారం అందించడానికి ప్రారంభించిన అప్లికేషన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి నాడా ఇండియా. నెక్స్ట్ వన్. ఐటీ మరియు ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ కంపెనీలకు పని నుంచి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఓకేనా, అంటే ఆఫీస్లో పనిచేయడానికి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై తర్వాత ఏ నెల వరకు పొడిగించింది అంటే? ఆన్సర్ ఆప్షన్ 1 డిసెంబర్ 2020 వరకు కూడా. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వస్తువులను క్రిమిరహితం చేయడానికి యూనిసావియర్ అనే క్రిమి సంహారక పెట్టెను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఐఐటి రూర్కీ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్. సో 2 రోజులకు సంబంధించిన అంశాలు అయితే చూసాము, 26 మరియు 27 జూలై. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ క్లాస్ని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం కంపల్సరిగా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో అది యాక్టివేట్ చేస్తేనే మనకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అంతేకాకుండా పక్కన ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. బెల్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో రేపటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.